గుండె జబ్బులకి, అధిక రక్తపోటుకి కొలెస్ట్రాల్ అనేది ముఖ్యమైన కారణం అన్న సంగతి చాలామందికి తెలుసు. అయితే ఇది ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? దీనికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా కళ్ళ చుట్టూ గమనించండి. పసుపు రంగు మచ్చలున్నాయా? వీటిని జాంతే లాస్మా అంటారు. ఇవి కొవ్వు పేరుకుపోవటం అన్న దాన్ని సూచిస్తాయి. అలా పేరుకుపోవడం వల్ల వస్తాయి కాబట్టి అధిక కొలెస్ట్రాల్ని ఇది సూచించేటువంటి తొలి సంకేతం. అలాగే ఛాతీలో బిగుతుగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుందా? ముఖ్యంగా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఇలా ఉంటుందా? ఇది రక్తనాళాలు మూసుకుపోవటానికి ఒక సంకేతం. అలాగే కొద్దిసేపు స్ట్రోక్ లక్షణాల్లాగా అనిపించడం, తల తిరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఇది ఆ మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు వాటిలలో కొలెస్ట్రాల్ తాలూకు అడ్డంకులు ఉన్నాయి అని తెలిపేటటువంటి ఒక సంకేతం. అలాగే పాదాలలో, కాళ్ళల్లో తిమ్మిర్లు, నొప్పి, స్పర్శ లేకపోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? రక్తనాళాల్లో ప్లేక్స్ పేరుకుపోవటం వల్ల, ఇలాగ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాగ అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్కి ఒక సూచన. అలాగే కనుపాపను గమనించండి. ఆ బూడిద లేదా తెలుపు రంగు వలయం కనిపిస్తూ ఉందా? అప్పుడు ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఇలా జరుగుతూ ఉంటే అది కొలెస్ట్రాల్ సూచించేటువంటి ఒక లక్షణం. ఇంకా ముఖ్యంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నిరంతరం అలసటగా అనిపిస్తూ ఉంటుందా? రక్తనాళాలు సంకోచించడం వల్ల మీ గుండె ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది అని దీని అర్థం. అలాగే హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ రెండూ కలిసి ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. హై బీపీ ఉంటే కొలెస్ట్రాల్ అనుమానించాలి. ఈ కలయిక గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రెండింటినీ కూడా క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఇక మగవాళ్ళైతే పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. రక్తనాళాల్లో ప్లేక్స్ పేరుకుపోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గటం అనేది దీనికి కారణం. ఇది గుండె సమస్యలకి దాగి ఉన్నటువంటి గుండె సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే దానికి ఒక సంకేతం. మరి ఏం చేయాలి దీనికి అంటే కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. గుండెకు మీల్చేసేటువంటి ఆహారాలు బోర్డన్ని మనం ఈ ఛానల్లో చెప్పుకున్నాం. వీటిని తీసుకుంటూ ఉండాలి. చురుగ్గా ఉండాలి. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ని తగ్గించాలి.